హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం MySQL కోర్స్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో జనరల్గా మనం ఏ సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలన్నా కూడా జావా నేర్చుకో, పైథాన్ నేర్చుకో, లేకపోతే వెబ్ డెవలప్మెంట్ నేర్చుకో అని చెప్పి చాలామంది సజెషన్ ఇస్తూ ఉంటారు. అయితే వాటితో పాటు ఈక్వల్ అయ్యే మరొక టెక్నాలజీని చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు. అదే డేటాబేస్ అనమాట. ఓకే, సో మనం ఏ టెక్నాలజీ నేర్చుకున్నా, ఎటువంటి ప్రాజెక్ట్ చేసినా, మనం ఎటువంటి వెబ్ ప్రాజెక్ట్ చేసినా, ఒక మొబైల్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ ఏం చేసినా సరే అందులో మనం డేటాని పర్మనెంట్గా స్టోర్ చేయాలి అంటే మనకి ఉండేటటువంటి ఏకైక బెస్ట్ ఆప్షన్ వచ్చి డేటాబేస్ అనమాట. ఓకే, సో మరి అటువంటి డేటాబేస్ని చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి. ఈరోజు మనం కామర్స్ వెబ్సైట్స్ వాడుతున్నాం, అమెజాన్ అని, లేకపోతే ఫ్లిప్కార్ట్ అని, ఇటువంటివి. సో మనం లాస్ట్ 10 ఇయర్స్లో ఏ ప్రోడక్ట్స్ కొన్నాము అంటే చూపిస్తుంది. ఒక పర్టికులర్ ఇయర్ సెలెక్ట్ చేసి ఏమేం ప్రోడక్ట్స్ మనం తీసుకున్నాము అంటే చూపిస్తోంది. ఓన్లీ ల్యాప్టాప్సే నాకు సెలెక్ట్ చేసి ఇవ్వు అంటే ఇస్తోంది. అలాగే ఓన్లీ మొబైల్స్ సో అండ్ సో మోడల్స్, సో అండ్ సో ఫీచర్స్తో నాకు ఇవ్వు అంటే అవన్నీ మనకి లిస్ట్ అవుట్ చేస్తోంది. ఎక్కడి నుండి తెస్తోంది డేటాని? ఇదంతా కూడా డేటాబేస్లో స్టోర్ చేస్తేనే తిరిగి మనకి తెచ్చి ఇవ్వగలుగుతోంది. సో ఎంతమంది మనం యూజర్స్ ఉన్నాం అమెజాన్కి. ఓకే, సో మన డేటా అంతా స్టోర్ చేయాలి. అలాగే వాళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో స్టోర్ చేయాలి, ఎవరెవరు ఆర్డర్స్ పెడుతున్నారో స్టోర్ చేయాలి, ఏ ఇయర్లో ఆర్డర్ పెట్టారో స్టోర్ చేయాలి. సో తిరిగి లాస్ట్ ఇయర్ నేను ఏమేమి ఆర్డర్ పెట్టానో ఆర్డర్ హిస్టరీ చూడగానే వెంటనే అవన్నీ తెచ్చి మనకి చూపించాలి. సో ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ చేస్తుంది అంటే డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. అలాగే ఒక స్కూల్ తీసుకోండి. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది టీచర్స్ ఉన్నారు, ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారు, ఏ స్టూడెంట్ ఏ క్లాస్ చదువుతున్నారు, సో ఎవరు ఫీజు పే చేశారు, ఎవరు పే చేయలేదు, ఇలా ప్రతి డీటెయిల్ కూడా కంప్లీట్గా స్టోర్ చేయడానికి వాళ్ళు డేటాబేస్నే యూజ్ చేస్తారు. అలాగే ఒక ఎంప్లాయీ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకున్నామంటే సో ఎంప్లాయీస్ డీటెయిల్స్, వాళ్ళ పిఎఫ్ డీటెయిల్స్, సో వాళ్ళ వర్కింగ్ హిస్టరీ, ఎవ్రీథింగ్, సో వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్, ఎవరు ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు డెలివర్ చేయాలి, టైమ్స్, ఇవన్నీ కూడా ఎక్కడ స్టోర్ చేస్తారు? డేటాబేస్లోనే స్టోర్ చేస్తారు. సో ఇలా ఎటువంటిదైనా తీసుకోండి. సో ఎటువంటి ఒక వెబ్ అప్లికేషన్ కానీ, మొబైల్ అప్లికేషన్ కానీ ఏం తీసుకున్నా మన డేటా పర్మనెంట్గా స్టోర్ అవ్వాలి, తిరిగి మనం అడిగినప్పుడు మళ్ళీ మనకి తెచ్చి చూపించాలి అంటే సో దానికి ఉండేటటువంటి ఒకే ఒక్క బెస్ట్ సోర్స్ వచ్చి డేటాబేస్ అనమాట. కాబట్టి మనం ఓన్లీ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే సరిపోదు, దానితో పాటు ప్రతి ఒక్కరికి కూడా డేటాబేస్ స్కిల్ అన్నది కంపల్సరీగా రావాల్సినటువంటి స్కిల్ అనమాట. ఓకే, సో ఇది సెలెక్టివ్ స్కిల్ కాదు, మ్యాండేటరీగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటి స్కిల్ అని చెప్పి చెప్తున్నాను. సో అటువంటి డేటాబేస్ టెక్నాలజీస్లో ఎక్కువగా యూజ్ చేసేటటువంటి టెక్నాలజీ వచ్చి ఈ MySQL అనమాట. ఓకే, సో ఆ MySQL కోర్స్ని మనం ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాము. సో ఇందులో కంప్లీట్గా వెరీ బేసిక్ 0 లెవెల్ దగ్గర నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ప్రతి టాపిక్ని మన తెలుగులో చాలా క్లియర్గా నేర్చుకోబోతున్నాము. విత్ ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ విత్ రియల్ టైమ్ సిచ్యుయేషన్స్తో పాటు, అంటే రియల్ టైమ్ సినారియోస్తో పాటు మనం ఎగ్జాంపుల్స్గా తీసుకొని మనం ఈ కోర్స్ని నేర్చుకోబోతున్నాము. సో ఒక స్ట్రక్చర్డ్గా ఆర్డర్లో, సో బేసిక్ దగ్గర నుండి దేని తర్వాత ఏం నేర్చుకుంటే పర్ఫెక్ట్ అవుతామో అలా పర్ఫెక్ట్గా స్ట్రక్చర్డ్ వేలో మనం ఈ కోర్స్ నేర్చుకోబోతున్నాము. కాబట్టి మీరు సీరియస్గా MySQL నేర్చుకోవాలి అనుకుంటే MySQL స్టార్ట్ అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ నేను ఏదైతే ఆర్డర్ పెడతానో ఈ ప్లేలిస్ట్ ఆర్డర్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. మీరు 100% MySQLలో పర్ఫెక్ట్ అవుతారు అని చెప్పి చెప్తున్నాను. అసలు ఈ MySQL అన్నది ఏంటి అంటే ఒక RDBMS అనమాట, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ చెందినటువంటి ఒక టెక్నాలజీ ఇది. ఓకే, సో ఈ RDBMS అంటే ఏంటంటే మనం ఏదైతే మన యొక్క డేటాని టేబుల్స్ రూపంలో స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం చిన్నప్పటి నుండి స్కూల్లో మన టైం టేబుల్కి ఒక టేబుల్ వేసుకుంటాం. సో ఏ రోజు ఏ క్లాసు, ప్రతిరోజు కూడా సో ఎంత టైం నుండి ఎంత టైం వరకు ఫస్ట్ పీరియడ్, అది అందులో ఏ సబ్జెక్ట్ చెప్తారు, నెక్స్ట్ ఏంటి అని. సో అలా టేబుల్స్ రూపంలో మన డేటాని స్టోర్ చేయడానికి మనకి అలో చేసేదే ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట.
ఈ ఆర్డిబిఎంఎస్కి సంబంధించి మనకి ఎస్క్యూఎల్ అని చెప్పి ఒక స్టాండర్డ్ తీసుకొచ్చారు. ఆ స్టాండర్డ్ అండర్లోనే మనం ఆర్కిల్ ఎస్క్యూఎల్ కానీ, మై ఎస్క్యూఎల్ కానీ, లేకపోతే పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ కానీ, DB2 కానీ ఇలా డిఫరెంట్ ఎస్క్యూఎల్ లాంగ్వేజెస్ ఉంటాయి. అందులో వెరీ పాపులర్ అయినటువంటి మై ఎస్క్యూఎల్, దీన్ని ఎక్కువగా మై సీక్వెల్ అని చెప్పి ప్రొనౌన్షియేట్ చేస్తూ ఉంటారు. సో ఆ మై సీక్వెల్ కోర్స్ని మనం స్టార్ట్ చేయబోతున్నాము అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో దీనికి ప్రీ రిక్విజిట్ ఏంటి, ముందు ఏమైనా వచ్చి ఉండాలా అంటే ఏమీ రావాల్సినటువంటి అవసరం లేదు. సో మీకు ప్రోగ్రామింగ్కి దీనికి అసలు సంబంధం లేదు. సో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తేనే ఇది నేర్చుకోవాలి అని కూడా లేదనమాట. ఓకే, సో కాకపోతే మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేశారు అంటే కంపల్సరిగా ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ప్రాజెక్ట్ చేయాలి అంటే మీకు డేటాబేస్ అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది. కాబట్టి సో ఎవరైనా సరే 0 లెవెల్ దగ్గర ఉన్న వాళ్ళైనా సరే ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. అలాగే ఎవరైతే జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నారో వాళ్ళకి ఈ కోర్స్ అన్నది గోల్డ్ అనమాట. చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఈవెన్ ఎవరైతే ఓన్లీ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ నేర్చుకుంటూ ఉన్నారో, సో పైథాన్ జాంగో ఫ్రేమ్వర్క్ కానీ, లేకపోతే జావా స్ప్రింగ్ బూట్ కానీ, ఓకే, సో PHP కానీ, లేకపోతే జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ కానీ, ఏదైనా సరే సో ఒక ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చాలా ప్లస్ అవుతుంది అని చెప్తున్నాను. మీరు ఈ కేటగిరీస్లో ఎందులోకి వచ్చినా కూడా మీరు ఫ్యూచర్లో ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారు అంటే కంపల్సరిగా డేటాబేస్ నేర్చుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. అందులోనూ ఎస్క్యూఎల్లో ఆర్కిల్ ఎస్క్యూఎల్ ఉంది, మై ఎస్క్యూఎల్ ఉంది, అలాగే పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ ఉంది. వీటన్నిటిలో మై ఎస్క్యూఎల్ నేను ఎందుకు నేర్చుకోవాలి అని అంటే మై ఎస్క్యూఎల్ అనేది ఓపెన్ సోర్స్. ఓకే, కాబట్టి ఎక్కువ రియల్ టైం ప్రాజెక్ట్స్లో దీన్ని చాలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా కంపెనీస్ ప్రాజెక్ట్స్లో ఎక్కువగా MySQLని ప్రిఫర్ చేస్తూ ఉంటాయి. కాబట్టి MySQL నేర్చుకుంటే మీకు చాలా ప్లస్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ SQL లాంగ్వేజెస్ అన్నీ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. కాబట్టి ఒక్క SQL బేస్డ్ లాంగ్వేజ్ మీరు నేర్చుకుంటే చాలు, మిగతా SQL బేస్డ్ లాంగ్వేజెస్ని విత్ ఇన్ డేస్లో మీరు ఈవెన్ ఓన్గా కూడా నేర్చేసుకోవచ్చు. అంత సిమిలారిటీస్ ఉంటాయి అన్నమాట. ఈ కోర్స్ ఎవరెవరికి యూస్ఫుల్ అంటే ఎవరైతే ప్రజెంట్ స్టూడెంట్స్ ఉన్నారో, గ్రాడ్యుయేషన్ చేస్తున్న బీటెక్ కానీ BSc కానీ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క మినీ ప్రాజెక్ట్స్లో కానీ మెయిన్ ప్రాజెక్ట్స్లో కానీ మీరు ఎటువంటి ప్రాజెక్ట్ చేయాలన్నా ఒక డేటాబేస్ కావాలి. కాబట్టి కంపల్సరిగా స్టూడెంట్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ MySQL కోర్స్ అనేది చాలా యూస్ఫుల్ అండి. అలాగే మీరు జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, లేకపోతే జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్నా, లేకపోతే ఓన్లీ బ్యాక్ అండ్ డెవలప్మెంట్, జావా బ్యాక్ అండ్ డెవలప్మెంట్, పైథాన్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ అటువంటివి నేర్చుకుంటున్నా కంపల్సరిగా మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఎవరైతే ఆల్రెడీ ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా ఫ్యూచర్లో అప్ స్కిల్ అవ్వాలి అనుకుంటే, డెవలప్మెంట్ వైపు రావాలి అనుకుంటే ఖచ్చితంగా అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఒక డేటాబేస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి మీరు కూడా MySQL నేర్చుకోవడం చాలా యూస్ఫుల్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో కోర్సులో మనం ఏమేమి నేర్పించబోతున్నాము అంటే వెరీ 0 లెవెల్ నుండి అని చెప్పాను కదా. అంటే అసలు డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, RDBMS అంటే ఏంటి, SQL అంటే ఏంటి, MySQL అంటే ఏంటి, అంత వెరీ బేసిక్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తాము. ఓకే, సో ఆ తర్వాత ఏదైతే MySQL స్టార్ట్ చేయడానికి అవసరమైనటువంటి చిన్న సబ్ లాంగ్వేజెస్ దగ్గర నుండి మనం స్టార్ట్ చేస్తాము. DDL, DML, DCL, TCL ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మాట్లాడుతూ ఆ తర్వాత ఈవెన్ డేటా టైప్స్ గురించి మాట్లాడతాము, అలాగే ఆపరేటర్స్ గురించి మాట్లాడతాము, జాయిన్స్ గురించి మాట్లాడతాము, సబ్ క్వెరీస్ గురించి మాట్లాడతాము, అలాగే గ్రూప్ బై హ్యావింగ్ అంటే ఏంటో మాట్లాడతాము, అలాగే కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటో నేర్చుకుంటాము, స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటే ఏంటో నేర్చుకుంటాము, ఫంక్షన్స్ అంటే ఏంటో నేర్చుకుంటాము, ట్రిగ్గర్స్ అంటే ఏంటో నేర్చుకుంటాము, వ్యూస్ అంటే ఏంటో నేర్చుకుంటాము. ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా ఒక డేటాబేస్ని ఎలా డిజైన్ చేయాలో కూడా నేర్చుకుంటాము. సో ఇలా బేసిక్ దగ్గర నుండి స్టార్ట్ చేసి ప్రతి కాన్సెప్ట్ని కూడా ఇన్ డీటెయిల్డ్గా ప్రాక్టికల్ అప్రోచ్తో నేర్చుకుంటాము.
చాలామంది ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎక్కువగా ప్రోగ్రామింగ్నే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో జావా, పైథాన్ ఏదైతే అది. కాకపోతే ఇంటర్వ్యూకి మీరు వెళ్ళేటప్పుడు కేవలం ప్రోగ్రామింగ్ మీదే క్వశ్చన్స్ అడగరండి. దానితో పాటు ఒక ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ మీద కూడా చాలా క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, సో మనం అక్కడ చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగినా కూడా ఆన్సర్ చేయలేకపోతే సో ఇతను ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని వచ్చారు, ఇతనికి డేటాబేస్ అస్సలు నాలెడ్జ్ లేదు అని చెప్పి మిమ్మల్ని తీసుకోరనమాట. సో డేటాబేస్ నాలెడ్జ్ అన్నది మ్యాండేటరీ అని చెప్పి చెప్తున్నా. మీరు ఫ్రెషర్స్గా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నా లేదు ఎక్స్పీరియన్స్డ్గా వెళ్తున్నా కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటిది MySQL అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ క్లాస్ నుండి మనం MySQL బేసిక్స్ దగ్గర నుండి మాట్లాడబోతున్నాము. ఎవరైతే సీరియస్గా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఒక మాట చెప్తాను. సో ఏదైతే నేను కోర్స్ చెప్తున్నానో అది చూస్తూ వెళ్ళిపోతే మీకు అప్పటికి మాత్రమే అర్థమవుతుంది. ఆ తర్వాత 1 or 2 డేస్లో మర్చిపోతారు. సో మీకు కాన్సెప్ట్ కరెక్ట్గా రావాలి, మీకు ఇంటర్నల్స్ అర్థం కావాలి, అలాగే మీకు లాంగ్ టర్మ్ గుర్తుండాలి అంటే ఖచ్చితంగా నేను ఏదైతే ప్రతిదీ ప్రాక్టికల్గా కోర్సులో చెప్తానో అది మీరు మీ సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్లో కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాల్సిందే. సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆ ప్రాసెస్ అనేది మీకు బాగా అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే మీకు లాంగ్ టర్మ్ గుర్తుండి మీరు ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఒక ఫలం అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా MySQL బేసిక్స్ దగ్గర నుండి కోర్స్ని స్టార్ట్ చేయబోతున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.